చేతగానటువంటి గతంలో పరిపాలన చేసి ఇవాళ కూడా ఏదో ప్రజల్ని దారి మళ్లించాలి, లేకపోతే కూటమి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు, ఏదో ఒకటి వాళ్ళ మీద పెట్టాలి అనే కాన్సెప్ట్ తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్లకి వేరే ఎజెండా లేదు. ఒక పక్కన జరిగినటువంటి అవినీతికి అందరూ పోతున్నారు లోపలికి. గతంలో వీళ్ళు పరిపాలన వదిలిపెట్టేసేసి అధికారం అంటే మాకు మేము సంపాదించుకోవడానికి కానీ ప్రజలకు మంచి చేయడం కోసమా, మేము రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయడం కోసమా కాదు కదా, మేము సంపాదించుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసేసుకోవడానికి కోసం కానీ అన్నట్టుగా చేసినటువంటిది వాళ్ళ ప్రతిదీ కూడా బయటకు వచ్చి గవర్నమెంట్ పరంగా చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఎక్కడ తప్పులు దొరికితే వాళ్ళందరినీ కూడా పెనలైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళ రోజుకు ఒకటి చప్పున పోతున్నారు లోపలికి. వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరుతారు కూడా. ఎందుకంటే ఇదే కక్ష సాధింపు కాదు ఇది. యాక్చువల్గా ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు వచ్చి చేరిన తర్వాత ఒకసారి ఒకళ్ళు గెలవచ్చు, ఇంకోసారి ఒకళ్ళు గెలవచ్చు, మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి సంస్కృతి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అదే మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ పరంగానో రాజకీయ పార్టీ పరంగానో మేము ఎవరి మీద కేసులు పెట్టట్లా. గతంలో వాళ్ళు ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద ప్రభుత్వ పరంగానే ఎంక్వైరీలు జరుగుతున్నాయి, దాని పరంగానే వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా కూటమిలో ఉన్న పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మాకు ఎలాంటి సంబంధం పార్టీ పరంగా దాంతో లేదు. మాకు ప్రభుత్వ పరంగానే వాళ్ళు చేసినటువంటి తప్పుదాలకి ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరూ కూడా ముద్దాలుగా తేలుతున్నారు కాబట్టి అవినీతి జరిగింది వాస్తవం కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు. దీనికి ప్రభుత్వ పరంగా వెళ్తున్నాం తప్పితే ఎక్కడ కూడా పార్టీ పరంగా లేదు. పార్టీ పరంగా మాకు సంబంధించింది కాదు. మేము కోరుకునేది ఎప్పుడూ కూడా రాజకీయాలంటే రాజకీయంగానే ఉండాలి. ఒక పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్నా కానీ బాయి బాయి అనుకుంటూనే ఉండాలి తప్పితే అదేదో వెనక రాజరికం చూసాం. ఒక రాజుకు ఇంకో రాజుకు యుద్ధం జరిగితే ఇంకా శత్రువులు వాడు వీడిని చంపుకోవడం, వీడు వాడిని చంపుకోవటం, ఆ సంస్కృతి మాకు లేదు. మాకు కానీ అలాంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవడు పడితే వాడు నోరు పారేసుకుంటున్నారు. ఒకడొచ్చి తెల్లారపాటికి చంపేసేయాలి, తెల్లారిన తర్వాత మనం వెళ్ళి పలకరించాలంటాడు ఒకడు. ఒకడొచ్చి మేమే వస్తాము, మేము వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా కానీ లాక్కొస్తామంటాడు ఒకడు. అసలు వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు రా బావా? రాజకీయ నాయకుల నోట్లోంచి అలాంటి మాటలు వస్తాయా? ఇలా జరుగుతూ ఉంటే నిన్న చూసాం మనం. గతంలో మంత్రిగా వెలగబెట్టింది ఆ పార్టీలో ముఖ్య భూమిక పోషించిందన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న చూసాం. నిన్న ఆమె కామెంట్స్ అన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే మామూలుగా ఆమెకు నోరు పారేసుకుంటాం అనేది ఆమెకేమీ కొత్త ఏం కాదు. ఆమె నోరు పారేసుకోవటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అలవాటు, వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే. కానీ మేము గతంలో కూడా చెప్పాం, మీరు మీ ఏడుపు ఎట్లయినా ఏడవండి, ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి, మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడుకోండి. కానీ జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. దానికి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రియాక్షన్ ఉంటుంది. ఎంతవరకైనా సరే జనసేన లీడర్లు కానీ నాయకులు కానీ వెళ్తారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని చాలా సందర్భాల్లో మేము చెప్పాం. కానీ నిన్న ఈ రోజా గారు నోరు ఏ రకంగా పారేసుకుందో అందరూ కూడా చూశారు. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆమె బూతులు అనేది పెద్ద కొత్త కాదు. ఆమె బూతుల్ని పెద్ద ఆడమనిషే కానీ ఎవరు కూడా ఆడమనిషి అనుకోరు ఆమెని. ఎందుకంటే మగవాడు కంటే హీనంగా, మగవాడు హీనంగా అంటారని కాదు, కానీ బరి తెగించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకంటే కూడా బరి తెగించినటువంటి పాత్ర కలిగినటువంటి ఆ రోజా గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు, జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మాట్లాడు. ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలిలో గెలిచింది పోయినసారి మీరు 2019లో, 24లో జరిగింది గాలికి కాదు, అదొక ప్రభంజనం. ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి, నేను కూడా మాట్లాడతా, సంస్కారం కాదని ఆగుతున్నా, ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది. కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో తేడా తెలుసుకోవాలి, గాలికి ప్రభంజనానికి తేడా తెలుసుకోవాలి.
తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది. నీకు ఏం తెలిసొచ్చు? నీకు ఏదో మనిషి పుట్టావు, పెరిగావు, సినిమాల్లో నటించావు, తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు, వాటిలోకి వచ్చి తైతెక్కలాడుతుంది తప్ప అంతమించి నీకేం తెలిసావు కదా. గతంలో కూడా మంత్రి చేశావు, నీ ఆటలు చూసాం కదా. తొందరపడద్దు, త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది. ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వెంత అవినీతి చేసావో నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే, విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అందుకని నువ్వేమి తొందరపడద్దు. దాని గురించే నువ్వు ఆటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు. కానీ జనసేన నుంచి నీకు చెప్తున్నాం సీరియస్గా, ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు జనసేన గురించి నోరు బారేసుకుంటే కోసి కారం పెడతాం. నువ్వు ఆడదానివని కూడా చూడవు, ఎందుకంటే నువ్వు ఆడదాని కాదనే విషయం నీకు తెలుసు. నువ్వు కోసి కారం పెట్టుకునేదాకా తెచ్చుకోవద్దు. ఒక్క నిమిషం మా వాళ్ళని, ఏదో మీ నాయకుడు చెప్పాడే కనుసైకి చేస్తాను, మాకు కనుసైకి కూడా అవసరంలా. మేము ఊరికి ఇట్లా చూస్తే చాలు, మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్. మేము నీకులాగా దొంగల సమూహంకు సంబంధించినటువంటి బ్యాచ్ కాదు మేము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రోజా గారు మంచిది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే సారంగా మాట్లాడితే కనుక నీకు ఎక్కడికొచ్చి ఎక్కడ దేహశుద్ధి చేయాలో అక్కడ మా వీర మహిళలు చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ మహిళలు మా వాళ్ళు నీకులాగా బరి తెగించింది కాదు. నువ్వు బరి తెగించున్నావు. మా వాళ్ళు ఏంటంటే చాలా సంస్కృతి పరంగా, సాంప్రదాయంగా ఇవాళ కూడా పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన పాత్ర పార్టీకి, రాజకీయానికి, సేవకి పరిమితం అవ్వాలి తప్పితే నోరు పారేసుకుంటాను కాదని చెప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు. లేకపోతే నీకు ఇప్పటికి ఎప్పుడో అయిపోయేది నీకు. ఇక్కడ మరొకసారి చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో. త్వరలోనే తమర భాగవతం కూడా బయటకు వస్తుంది. నీ ఆడుదామాంధ్రలో కానీ నువ్వు చేసినప్పుడు నీ శాఖలో జరిగిన అవినీతి కానీ స్పష్టంగా ఆల్రెడీ ఎంక్వైరీలో బయటకు వచ్చింది. ఎన్ని కోట్లు అనేది కూడా చెప్తాము. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నిర్ణయించుకో. ఎందుకంటే నిన్న చూసాం, మీ మిథున్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చాడు, లోపలికి వెళ్ళంగానే నాకు ఆ ఫెసిలిటీస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలని. అందుకని నీకు కూడా ఏం ఫెసిలిటీస్ కావాలో ముందే రాసుకుని పెట్టుకో. రిమాండ్కి పిలిచేటప్పుడు ఇప్పుడుసారి నువ్వే చెప్పుకుంది కానీ అయ్యా నాకు ఇవి చేయండి, ఇవి చేయండి అని. అందుకని అవి ఆలోచించుకో చెప్తే నీకు రాష్ట్రం మీదో, రాష్ట్ర ప్రజల మీదో, రాష్ట్ర భవిష్యత్తు మీదో, అలా రాజకీయాల్లో ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏం చేయాలో అవేవి మీకు తెలిసావు. మీకు తెలిసిందల్లే దాచుకోవడమే. కాబట్టి వస్తారు. నీ అన్న వెళ్తాడు, నువ్వు వెళ్తావు, నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో నువ్వెవరు అనుకుంటున్నావు ఇవాళ వాళ్ళందరూ కూడా వెళ్ళేది చాలా త్వరలోనే ఉంది. కాబట్టి మీరు దానికి సిద్ధంగా ఉండదప్పితే దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రజలకు ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని నిజంగా జనసేనలు టీడీపీ వాళ్ళు కలిసి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు ఎంత చెప్పుకున్నా కానీ ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మీరు చేసినటువంటి పాపాల పుట్ట పగిలింది. మొత్తం ఒక్కటొక్కడుగా రోజు బయటికి వస్తున్నాయి. అవి ప్రజలే చూస్తున్నారు. మేమేం చెప్పవసలా, ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు ఇరుక్కోక తప్పదు. ఇరుక్కోవటం మీన్స్ మీరు ఉన్నారు. మీ పాత్ర ప్రకారంగా ఇందా చెప్పినట్టుగా పెనలైజ్ ప్రతిదీ కూడా అవుతుంది. దాని ప్రకారం మీరు అందరూ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నిశ్చితంగా గమనించండి మీరు జరుగుతున్న పరిణామాల్ని.